క్వశ్చన్ నెంబర్ 1. ఏ పార్లమెంటరీ స్థాయి సంఘముల కిందికి సభా హక్కుల సంఘం వచ్చును? ఆన్సర్ విచారణ సంఘం. క్వశ్చన్ నెంబర్ 2. ఏ అంశంలో లోక్సభ రాజ్యసభతో విభేదిస్తుంది? ఆన్సర్ ఆర్థిక బిల్లు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రస్తుతం లోక్సభ స్థానాల్లో షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన మొత్తం స్థానాల సంఖ్య ఎంత? ఆన్సర్ 84-47. క్వశ్చన్ నెంబర్ 4. లోక్సభ స్పీకర్ అనుమతి పొంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుటకు అవసరమైన కనీస మద్దతు ఎంత? ఆన్సర్ 50 మంది. క్వశ్చన్ నెంబర్ 5. ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి స్పష్టమైన ఆధిక్యం పార్లమెంటులో లేకపోవడాన్ని ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ హంగ్ పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 6. 356వ ఆర్టికల్ ప్రకారం అధికారాన్ని రాష్ట్రపతి ప్రత్యేక పరిస్థితులలోనే వినియోగించాలని ఏ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది? ఆన్సర్ సర్కారియా కమిషన్. క్వశ్చన్ నెంబర్ 7. 2026 వరకు లోక్సభ, విధానసభ స్థానాల సంఖ్యలో మార్పు ఉండదు అని తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశం ప్రధానంగా ఆన్సర్ రాష్ట్రాల కలయిక. క్వశ్చన్ నెంబర్ 9. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ ప్రధాని కాలంలో ఆమోదం పొందినది? ఆన్సర్ రాజీవ్ గాంధీ. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగ నిబంధన 22 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచవలసినదిగా కోర్టులు జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్ హేబియస్ కార్పస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.